రఘునాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యతో కలిసి వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించిన ఆయన రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా ఇచ్చిన హామీలను నెరవేరేలా చేస్తామని వెల్లడించారు. ఫోర్టీన్లో కూడా ఆయన అబద్ధాలు చెప్పి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ 2024లో కూడా అలానే వచ్చారండి. కానీ ఈ 1 ఇయర్లో ఆయన ఒక పెన్షన్ ఇవ్వడం తప్ప ఆయన ఇది చేయట్లేదు. ఇప్పుడు కూడా బస్సులు మహిళలు ఎక్కిస్తానంటున్నారు. తర్వాత అమ్మఒడికి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 వేస్తానంటున్నారు. కానీ నా వరకు అనుమానమే, మన పార్టీకి అనుమానమే. మనం అందరం ఎందుకు పోరాడుతున్నాము అంటే వారు ఇచ్చిన హామీలలో 50% చేసిన ప్రజల సంక్షేమం జరుగుతుంది, అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. 1 ఇయర్ నుంచి ఎక్కడా లేదు, వర్క్ డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. వారు ఇప్పుడు ఒకటి మొత్తం స్టేట్లో ఉన్న సంపదనంతా తీసుకుని వెళ్ళి ఒక అమరావతిలోనే డెవలప్ చేయాలి, కొన్ని వర్గాలు ఒక వర్గాన్నే డెవలప్ చేయాలి, ఇలాంటి 2-3 వర్గాలు ఆయన కావాల్సిన డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప మిగతా స్టేట్ అంతటికి అన్యాయం జరిగే ప్రయత్నం కనపడతా ఉంది. కానీ ప్రజలందరూ గమనించి స్టేట్ అంతటికీ సంక్షేమం జరగాలి, అభివృద్ధి జరగాలి. కానీ ఇప్పుడు జరిగే ఈ తప్పులన్నింటినూ మనం ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగించాలి. ఈ ఎన్డీఏ కూటమి ఇంకన్నా ఈ ఇయర్లో అయినా నెక్స్ట్ అయినా వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలన్నీ నెరవేర్తిస్తూ డెవలప్మెంట్ చేయాలని మనం పోరాడాలని మన ఈ ప్రయత్నం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైసీపీ